నమస్తే అండి. వెల్కమ్ టు అన్నా కుసుమ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ అండి ఆలుతో చిట్టి చిట్టి పునుగులు ఎలా చేయాలో చూపిస్తానండి. సమయానికి ఇంట్లో ఏ టిఫిన్ పిండి లేకపోయినా పప్పులు వాడకుండా మెత్తటి చిట్టి చిట్టి పునుగులండి. ఒక బౌల్ రేషన్ బియ్యం తీసుకున్నారంటే 3 ఆలు ఉంటే చాలండి. ఈ పునుగులు ప్రిపేర్ చేయొచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటాయి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. దీనిలో ఏ వంట సోడా కానీ ఇవి కూడా అవసరం లేదండి. ఇవేమి అయిపోయినా మెత్తడి దూదులు లాంటి చిట్టి పునుగులు ఎలా చేయాలి, ఏమేమి కావాలో చూడండి. ముందుగా ఒక బౌల్ రేషన్ బియ్యం తీసుకున్నారండి. మీకు కావాలంటే ఏ బియ్యమైనా తీసుకోవచ్చండి. ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి. మీకు టైం లేకపోతే 2-3 గంటలైనా శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి. ఇది ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. మెత్తడి పిండిలా వేసుకోవాలండి. వాటర్ అవసరం లేదండి. వాటర్ ఎక్కువ వేసారంటే ఆయిల్ బాగా పీల్చేస్తుందండి. చూడండి, చూపించిన విధంగా ఇలా వేసారండి. నేనైతే టీ గ్లాసు తీసేసుకొని ఒక పైన ఇంతవరకే తీసుకున్నానండి. ఇది ఇలాగే వేసుకోవాలండి. పిండి గట్టిగా ఇలా ఉంటే ఆయిల్ వేల్చదండి. చూడండి, ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇలాగా దీనికి ఒక బౌల్కి రేషన్ బియ్యం తీసుకున్నామంటే 3 బంగాళదుంపలు తీసుకున్నానండి. కరెక్ట్గా సరిపోయిందండి. ఇవి ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేయించండి. ఇవి చక్కగా ఉడికించి పైన తొక్కు తీసేసి ఇలాగ మెత్తగా చేసేసి మిక్సీ జార్లో వేసేసుకొని పిండిలో కలుపుకోవాలండి. చాలా సింపుల్ అండి. దీనికి యూనో కానీ వంట సోడా కానీ లేకపోయినా మెత్తటి దూదుల్లాగా వస్తాయండి. ఇది కూడా చూడండి, చూపించిన విధంగా పేస్ట్లా వేసుకోవాలండి. వాటర్ అనేది దీంట్లో అస్సలు యాడ్ చేసుకోకూడదండి. ఇలానే వేసుకోవాలి డైరెక్ట్గా. ఇలా వేసిన బంగాళదుంపల పేస్ట్ కూడా పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా కాగిన తర్వాతనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిట్టి పునుగులు చేయాలండి. అప్పుడే ఫ్లఫీగా వస్తాయండి. ఆయిల్ కాకుండా వేస్తే మాత్రం ఫ్లాట్గా వస్తాయండి. ఈ పిండిలో ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. పిండి చాలా గట్టిగా ఉండాలండి. పిండి ఒకవేళ మీకు గట్టిగా ఉన్నట్టయితే 1 కప్పు శనగపిండి వేసుకోండి. లూజ్ అవుతే కనుక ఇంకా గట్టిగా ఉంటే 2 స్పూన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు పెద్దగా చిన్నగా తరిగి వేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 6-7 సన్నగా ముక్కలు తరిగి వేసుకున్నాను. జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నానండి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కావాలంటే మీరు మిక్సీ పట్టైనా వేసేసుకోండి. మీ టేస్ట్ బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ కూడా ఈ లోపు నేను ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఇలా ఉండాలండి. పిండి కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా వేయటానికి కూడా అనువుగా ఉంది. చేతిని వాటర్ని డిప్ చేసుకొని వేసుకున్నారంటే ఈజీగా ఆయిల్లో పడిపోతాయండి. మీకు కావాల్సిన సైజులో వేసుకోండి. నేనైతే చిట్టి చిట్టి పునుగులు వేసాను. మీకు కావాలంటే పెద్ద పెద్ద బోండాలు వేసిన లోపల బాగా కుక్ అవుతాయండి. పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి. ఇవైతే కనుక పునుగులు తెల్లగానే వస్తాయండి. రెడ్డిష్గా రావండి. ఇలా ఫ్రై తర్వాత 2 నిమిషాలు ఒకదానికొకటి ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి, ఇవి ఇలాగా ఫ్రై అయిన తర్వాత డిష్ అవుట్ చేసుకుంటున్నానండి. అన్నీ కూడా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. ఎర్రగా మాత్రం వద్దండి, గట్టిగా వస్తాయి. చూపించిన విధంగా తెల్లగానే ఉండాలండి. ఎర్రగా వచ్చాయంటే గట్టిగా వస్తాయండి. ఇవి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో. ఆయిల్ కాకముందు వేస్తే మాత్రం ఫ్లాట్గా వస్తాయండి. చూడండి, ఒకటి తుంచి చూస్తున్నాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయండి. నేను పల్లీ చట్నీతో చేశాను. మీకు కావాలంటే టమాటా చట్నీ ఏదైనా చేసుకోవచ్చు అండి. అంతేనండి, చిట్టి పునుగులు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.